కిచెన్ అంతా పిల్లలతోటి చిందరవందర గందరగోళంగా అయిపోయింది. ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కదా, మధ్యాహ్నం ఇంటికి వచ్చేసిన తర్వాత తినేసి పడుకుంటారు ఒక 2 అవర్స్. లేచిన తర్వాత ఇంకా కడుపులో ఎలకలు పరిగెడతా ఉంటాయి అన్నమాట. అమ్మ స్నాక్స్ ఏం చేస్తావు, అమ్మ స్నాక్స్ ఏం కొనుక్కోము అని. మాకేం కిందనే షాప్ ఉంటుంది, లేదంటే వాళ్ళ నాన్నని బయటికి వెళ్ళి సమోసా అవి ఇవి తెమ్మంటారు, లేదంటే నన్ను ఏదో ఒకటి చేయమంటారు. ఎట్లాగో మార్నింగ్ వీడియో చూసే ఉంటారు కదా మీరు. పొద్దున బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి బ్రెడ్ టోస్ట్ చేయడానికి బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు దీవెన్. ఇంకా దాంట్లోవే 4 పీసెస్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చాను. ఏదో మాట వరుస కన్నా నేను అంతే, ఒక ఈవినింగ్ చేస్తా దీవెన్ బ్రెడ్ ఆమ్లెట్ స్నాక్స్ కానీ. మా దీవెన్ అదే పట్టుకున్నాడు. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా అంటేనే పడుకున్నాడు, బ్రెడ్ ఆమ్లెట్ చేస్తా అంటేనే ఏదైనా పని చేస్తున్నాడు. వాడికి పొరపాటున ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి తిండి గురించి, ఇంకా అదే అనమాట. తినేది లేదు ఏముండదు, కొంచెం కొంచెమే తింటారు, కాకపోతే అది చెయ్యాలి. దానికోసం అనేసే కిచెన్లో మొత్తం గందరగోళం చేస్తున్నాము. నేనేం జ్యూస్ తాగండి వాటర్ మిలన్ తీసుకొచ్చాం కదా అని జ్యూస్ తాగుతాం, కానీ బ్రెడ్ ఆమ్లెట్ కూడా కావాలని. అయితే నువ్వు హెల్ప్ చేయి దీవెన, నేను జ్యూస్ చేస్తాను, నువ్వేం బ్రెడ్ ఆమ్లెట్ చేయమని చెప్పాను. ఎగ్స్ బీట్ చేసుకుని ఒక 4 కొంచెం ఉప్పు కారం వేసేసుకుంది. దాని తర్వాత ప్యాన్లో వేసేసుకొని దానిపైన బ్రెడ్స్ పెట్టేస్తుంది అనమాట. సింపుల్గానే చేసింది. వాళ్ళ తమ్ముడికి కూడా చేసేసి ఇచ్చింది, తను కూడా చేసుకుంది. నేను మాత్రం ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను. ఇది అగారో హ్యాండ్ బ్లెండర్తోనే చేస్తున్నాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది. ఇందులో షుగర్ వేయలేదు, వాటర్ వేయలేదు. ఎంత బాగుందంటే కాయ కూడా స్వీట్గా ఉందన్నమాట. కొనేటప్పుడు అతను చెప్పాడని చెప్పాను కదా నేను ఫుల్ వీడియో బ్లాగ్లో, అది చెప్పారు. అంత తీయగా ఉంది, షుగర్ వేసిన దానికంటే ఎక్కువ స్వీట్ ఉంది. కలర్ కూడా ఏమంత అంటే టెస్ట్ చేశాను అనమాట, టిష్యూ పేపర్తో ఈ మధ్య అట్లా వస్తున్నాయి అనేసి భయం వేసి. అది కూడా ఏం లేదు. ఇంకా మా దీవెన్ అయితే హ్యాండ్ బ్లెండర్ తీసుకొచ్చాడు. ప్రతిసారి డబ్బాలో పెట్టి బెడ్రూమ్లో పెట్టడం, మళ్ళీ తీసుకొచ్చి కిచెన్లోకి వాడుకోవడం, మళ్ళీ కడిగి తూడ్చి ఆరిన తర్వాత మళ్ళీ డబ్బాలో పెట్టుకోవడం, ఇంకా అలా అవుతూ ఉంది. వాళ్ళు ఇచ్చారనమాట, దానికి ట్రాన్స్పరెంట్గా ఒక జార్ ఇస్తారు, ఫైబర్ది, ప్లాస్టిక్ది. దాంట్లోనే మనకి ఏ స్మూతీస్ జ్యూసెస్ కావాలన్నా చేసేసుకుంటున్నాము. ఈరోజు మాత్రం ఇది 4వ సారి దీన్ని యూజ్ చేయడం వచ్చిన దగ్గర నుంచి. ఈజీగా అనిపిస్తుంది. మామూలుగా మిక్సీలో చేస్తే బాగా వస్తుంది, కాకపోతే ఎటుదట్టు కారిపోయింది కదా, కొంచెం ఎక్కువైనా వాల్స్కి గోడలకి మిక్సీ మీద జార్ అంతా పడిపోతూ ఉంటుంది. నేను మాత్రం అట్లా ఏమి ఉండదు అసలు. వితిన్ సెకండ్స్లో అయిపోయింది. మొత్తం ఒక వాటర్ మిలన్ మొత్తం చేసేసాను అనమాట. 3 గ్లాసెస్ వరకు అయింది. ఫస్ట్ కొంచెం వీడియో లెంతీగా అయిపోతుంది అనేసి ఒక గ్లాస్ చూపించాను. సీడ్స్ కూడా మొత్తం అంతా నలిగిపోయాయి. ఇంకా లాస్ట్ కొంచెం పిప్పి ఉందనమాట. ఒక స్పూన్ కూడా వెళ్ళలేదు ఒక వాటర్ మిలాన్కి. అంత మెత్తగా బ్లెండ్ చేసేసింది. చాలా ఈజీగా అనిపించింది. నేను దేంట్లో ఐస్ కానీ షుగర్ కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు. అది ఎలా ఉందో ఆ పీసెస్ అలా వేసే చేశాను. ఒక గ్లాస్ తాగితే ఇంకా మనం ఒక బౌల్ 2-3 బౌల్స్ ఎట్లా వాటర్ మిలన్ తింటే హెవీగా ఉంటుందో అంత హెవీగా ఉందన్నమాట. ఇంకా షుగర్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా ఎవరైనా తాగేసేయచ్చు.